రైతులు ఎన్నో నెలలు నిరసన చేశారు. అప్పుడు బట్టి వాళ్ళు సర్ది చెప్పడానికి మాత్రమే కేంద్రం తీసుకున్న నిర్ణయాలు. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది అన్నా వాళ్ళ కేంద్రానికి ఏం చెప్పాలంటే? ఒకటండి, ఢిల్లీ కేంద్రంగా దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగము దాదాపు 16 నెలల పాటు ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించి ఆందోళన చేశారు. వాళ్ళు పెట్టినటువంటి కీలకమైన డిమాండ్లు 3 డిమాండ్లు కీలకంగా ఉన్నాయి. ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చడానికి, కార్పొరేట్ వ్యవసాయంగా మార్చడానికి ప్రభుత్వ విధానాలు ముందుకొస్తున్న నేపథ్యంలో వాటిని ప్రతిఘటించేటువంటి. రెండోది, 3 నల్ల సాగు చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి. మూడోది, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా కనీస మద్దతు ధర రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు ఇవ్వాలనేది డిమాండ్. ఈ 3 డిమాండ్ల మీద 16 నెలల పాటు దిగ్బంధం చేసి ఆందోళన చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. హామీని వాళ్ళు నిలబెట్టుకోలేదు కనుకనే తిరిగి దేశవ్యాప్తంగా రైతాంగము, కార్మికులు, ప్రజలను సహకారంతో ముందుకు పోతున్నటువంటి క్రమం కొనసాగుతుంది. అందులో భాగమే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు. మరి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఇచ్చే హామీలు అటు కేంద్ర ప్రభుత్వం అట్లనే వ్యవహరిస్తుంది, రైతులపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం అట్లనే వ్యవహరిస్తుంది. అసలు రైతులపైన చిత్తశుద్ధి ఉందా కేంద్రానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు? అంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే రైతాంగం అసంఘటితంగా ఉంటారు, ఐక్యంగా ఉండరు కాబట్టి వాళ్ళ పట్ల ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పి పాలకులు అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఇవాళ రైతాంగము మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉద్యమాల్లోకి, పోరాటాల్లోకి వస్తున్నారు. వాళ్ళ హక్కులు నిలబెట్టుకోవడానికి, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చే చట్టాలను ఎన్నిక కొట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగం యొక్క చొరవతోనే ఇవాళ ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో ఆదానితో ఒప్పందాలు ఏంది అసలు పరిస్థితి? అంటే అంత చిత్తశుద్ధి ఉండే రాష్ట్రాలకి రైతులపైన ఎందుకు ఉండట్లేదు అనిపిస్తుంది? ఇవాళ ఈ దేశ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ దేశ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు కాదు, ప్రజా సంక్షేమాన్ని చూసే ప్రభుత్వాలు కాదు. ఇవి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు, ప్రజా వ్యతిరేక పాలకులు. వీళ్ళంతా కూడా ఈ దేశంలో కొద్దిమందిగా ఉన్నటువంటి సంపన్న వర్గాలకి, ఇవాళ పెట్టుబడిదారి వర్గాలకి, భూస్వామ్య వర్గాలకి కొమ్ము కాసేటువంటి పార్టీలు ఇవి, ప్రభుత్వాలు ఇవి. అందువల్ల మాత్రమే ఇవాళ ఆదాని అంబానీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అసలు ఆదానితో ఒప్పందం, రాహుల్ గాంధీ వద్దు ఒప్పందాలు లేవాలని ఇమీడియట్గా ఆయన పైన విచారణ జరపాలంటారు. ఇక్కడ రాష్ట్రంలో వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఆయనతో ఒప్పందాలు చేసుకోవడం. నేనేమంటున్నానంటే, ఆల్ ఇండియా పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ ఆదానికి వ్యతిరేకంగా నిక్కచ్చిగా నికార్సుగా నిలబడి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆదాని అక్రమాల మీద, అవినీతి మీద ఎందుకు ఉద్యమాన్ని చేపట్టారు? వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీని మీద సీరియస్గా ఉండమని, ఎలాంటి ఒప్పందాలు ఉన్నా కూడా వాటన్నిటిని బేసెట్గా రద్దు చేసుకోమని చెప్పి, వెనక్కి తీసుకోమని చెప్పి ఎందుకు చెప్పరు? కేవలము మీడియా కోసమో, లేకపోతే ప్రింట్ మీడియా కోసమో, ఎలక్ట్రానిక్ మీడియా కోసమో, లేకపోతే వార్తల్లో సమాచారం కోసమో మాట్లాడితే సరిపోదు కదా. ప్రాక్టీస్లో ఉండాలి, కార్యాచరణలో వాళ్ళ వైఖరి ఏంటనేది ముఖ్యమైనటువంటి. మరి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం కూడా మేము నిధులైతే వద్దన్నాం కానీ చేసుకున్న ఒప్పందాలను చెట్లు ఎక్కిపోతాం పోయినది. లేదా బొంబాయిలో అమెరికా వాడితో, ఎండ్రాన్ కంపెనీతో విద్యుత్ ఒప్పందం చేసుకుంటే మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అది. మరి అప్పుడు మనం వెనక్కిపోయినప్పుడు ఇదంతా. కాబట్టి వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు, ఆ నిజాయితీ లేదు. అందువల్లనే వాళ్ళు వాళ్ళ ఒప్పందాలని వెనక్కి తీసుకునేటువంటి స్థితి లేదు. సార్, రైతుల విషయంలో ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంది తెలంగాణ? అసలు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే కదండి రైతాంగం పట్ల వాళ్ళది. నిజంగా ఏమాత్రం నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా రైతాంగానికి కనీస మద్దతు ధర ఇవ్వాలి, కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయాలి కదా. అనేక సందర్భాలు వాళ్ళు హామీలు ఇచ్చారు కదా. వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారమైన వాళ్ళు దాన్ని నిలబడాలిగా. దానికి కట్టుబడి లేరు, దాన్ని నిలబడలేరు. కాబట్టి లేరంటే అర్థం రైతాంగ వ్యతిరేక స్వభావం, రైతాంగ సంక్షేమాన్ని నిరాకరించేటువంటి ఒక వైఖరి. అందులో భాగమే ఇవాళ రైతుల పట్ల వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదండి. సో 6 గ్యారెంటీల పైన ఏమంటారు? అసలు 6 గ్యారెంటీల ముందు ఈ గవర్నమెంట్ గ్యారెంటీ ఉందనేది మా డౌట్. రేవంత్ ప్రభుత్వానికి గ్యారెంటీ ఉందా? తనకు గ్యారెంటీ ఉంది, 5 ఏళ్ల పాటు నేను అధికారంలో ఉంటానని చెప్పి ఆయన చెప్పగలిగితే ఈ 6 హామీలకి గ్యారెంటీ ఏందని మేము చెప్తాము. కేవలం అధికారంలోకి రావడం కోసం, ప్రజల ఓట్లు దండుకోవటం కోసం ఇచ్చినటువంటి గ్యారంటీలు తప్ప నిజంగా ప్రజల సంక్షేమాన్ని, ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినవి కాదండి. సామాన్య ప్రజలు ఎన్నికల గురించి ఆలోచించారు.
డబ్బుల గురించి ఆలోచించారు, వాళ్ళకి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి. వాళ్ళు డబ్బులు పోగొట్టుకునేది కూడా అదే పరిస్థితి. అసలు గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది? విద్యాశాఖ మంత్రి లేకుండా ఒక సంవత్సరం పాలన గడవడం వినిపించదు. అందుకనే ఈ రాష్ట్ర విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటి, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం అండి. ఇంతకంటే మనం చెప్పేది ఏం లేదు. విద్యారంగం పట్ల వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. ఉండి ఇట్లా ఎందుకుంటుంది? ఇంతమంది గురుకుల పాఠశాలలో దాదాపు 60-70 మంది చనిపోయారు. ఇప్పటికే దాదాపు పురుగులు అన్నం వస్తుంది. రోజు ఒక హాస్టల్ పేపర్లలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. నిన్న మొన్న ఫుడ్ పాయిజన్ ఒక అమ్మాయి చనిపోయింది, వాళ్ళ పెద్ద ఎత్తున పేపర్లలో వచ్చింది. ప్రభుత్వానికి ఆ మాత్రం చలనం లేదండి. అంటే ఈ గురుకుల పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో చదివే పిల్లలందరూ కూడా బడుగు బలైన వర్గాలు, దళిత వర్గాలు, ఆదివాసీ వర్గాల పిల్లలు కాబట్టే పాలకులకు పట్టదు. ఆ వర్గాలంటేనే చిన్న చూపు. ఆ వర్గాలకి నుంచి వాళ్ళకి ఓట్లు కావాలి తప్ప వాళ్ళ వెలిపేరు పట్ల వాళ్ళకి అది లేదండి, చిత్తశుద్ధి లేదు. లగచర్ల ఇన్సిడెంట్ చూసినప్పుడు సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో కూడా ఒక నిర్బంధం ఏమనిపించింది? ఆ నిర్బంధం దాన్ని లెఫ్ట్ పార్టీలు వెళ్ళి పలకరించి రావాలి అని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము 6 గ్యారెంటీలతో పాటు ఒక అదనంగా ఒక గ్యారెంటీ కూడా ఇచ్చాడు. అదే ఈ రాష్ట్రం మేము అధికారంలోకి వస్తే స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ అభిప్రాయాల్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంది, తమ సమస్యల్ని మా దృష్టికి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పాడు. కానీ దానికే ఇవాళ మొత్తం కూడా పాత్ర పెట్టాడు, బొంద పెట్టాడు. స్వేచ్ఛ ప్రజాస్వామ్యం లేకుండా ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశమైనటువంటి ఒక ఫ్యాసిస్ట్ పద్ధతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము పరిపాలన సాగిస్తుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం లగిచెర్లలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మా భూములు మేము ఇవ్వం, మాకు అన్నం పెట్టే భూమి ఇది కనుక మా భూములు ఇవ్వము అని చెప్పేసి అంటే ఆ భూముల్ని బలవంతంగా లాక్కొని ఇవాళ ఫార్మా కంపెనీలకు ఇస్తున్నాడు. నేను ఏం చెప్పాడు, లెఫ్ట్ పార్టీలు పోతే మేము కేవలం రీసెర్చ్ కోసం అన్నాడు. అదంతా అబద్ధం. ఇన్నర్ ఎజెండా ఫార్మా కంపెనీలకు ఇస్తున్నాడు. అది దీనికి సంబంధించింది. సో మళ్ళీ మాట మార్చడం అనేది ఇక్కడ కూడా అదే ధోరణి కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. 100% రూపాయలండి కనపడుతుంది కదా, మనం చూస్తున్నాం కదా. ఏముందండి ఇవాళ దాదాపు 5 నెలలు 6 నెలలుగా వస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. దేని మీద నిలబడ్డారండి? ఏ విషయంలో ఇస్తే